హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 245. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భయంగా ఉంది బావా, నీ మీద నమ్మకం లేక కాదు, ఆవిడ గురించి చిన్నతనం నుండి నా మనసులో ఉండిపోయిన భయం పోలేదు. అయినా మనం అందరికీ మంచి చేయాలని అనుకున్నాం, దానికి ఎవరి పేరైతే ఏంటి బావా అంది అర్హన్ రెండు చేతులని గట్టిగా పట్టుకొని. నేనిక్కడ చిన్ననానమ్మ పేరు పెట్టడానికి కారణం ఆవిడ మీద పంతం కాదు లోచన. ఇప్పటికైనా నానమ్మ కూడా తాతయ్య భార్య అని అందరికీ తెలియాలని. ఏ గుర్తింపు అయితే ఆవిడ చిన్ననానమ్మకి దూరం చేసిందో ఆ గుర్తింపుని నేను ఇవ్వాలనుకున్నాను అన్నాడు అర్హన్. ఇదంతా ఆవిడ కోపాన్ని పెంచుతున్నట్టు అనిపిస్తుంది బావా. సొంత కొడుకునే కాదని అనుకుంది ఆవిడ. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిన్నేదైనా చేస్తే నేను తట్టుకోలేను బావా. కొన్నాళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉందాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనము అప్పుడు వెళ్ళాం కదా మన ఫేవరెట్ ప్లేస్కి, అక్కడికి వెళ్దాం బావా ప్లీజ్. నాకిక్కడ ఉండాలని లేదు అంది లోచన చిన్నగా. అర్హన్తో పాటు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా లోచన భయం అర్థమైంది. అర్హన్కి ఏదైనా అవుతుంది అన్న ఆలోచన కూడా ఆమె తీసుకోలేకపోతుంది. ఇప్పుడు జరిగింది దృష్టిలో పెట్టుకుని రాజేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుందో అన్న ఆలోచనలో ఆమె అర్హన్కి కూడా అపాయం కలిగిస్తుందని బలంగా నమ్ముతుంది లోచన. అందుకే అర్హన్ని ఆవిడకు దూరంగా తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుందని అందరికీ అర్థమైంది. చూడు లోచన, ఎంత దూరం పరుగు పెడతావు చెప్పు. అయినా ఆవిడ నన్ను ఏదో చేస్తుందని భయపడుతున్నావు, కానీ మన చుట్టూ ఇంతమందిని మనం ఆవిడ మీద భయంతో వదులుకొని వెళ్ళిపోవాలని ఆలోచించటం లేదు నువ్వు అన్నాడు లాలనగా. వాళ్ళను కూడా మనతో తీసుకెళ్ళిపోదాం బావా అమాయకంగా చెప్పింది లోచన. ఆ క్షణం 10 ఏళ్ల చిన్నపిల్ల కనిపించింది ఆమెలో. అమ్మమ్మ ఊరు నుండి తన ఇంటికి వెళ్ళిపోతూ అమ్మమ్మ వాళ్ళని కూడా మనతో తీసుకెళ్ళిపోదాం అని మారం చేసే చిన్నపిల్ల కనిపించింది. సరే వెళ్ళిపోదాం అందరం, నువ్వు రిలాక్స్ అవ్వు అన్నాడు అర్హన్. నువ్వు నిజంగా చెప్తున్నావా అపనమ్మకంగా అడిగింది లోచన. నిజం లోచన, నీకోసమే కదా నేను ఇక్కడ ఉంటుంది. నీకే ఇష్టం లేనప్పుడు మనం ఇక్కడ ఉండడం ఎందుకు చెప్పు. నాగమ్మ పూజ కోసం కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానులే ఓరగా లోచనాన్ని చూస్తూ అన్నాడు అర్హన్. నాగమ్మ గుర్తు రాగానే మౌనంగా మారిపోయింది. ఈలోపు రూపం మొత్తం తిరిగి చూసొచ్చి లోచన లేచి ఉండడంతో, ఎలా ఉంది త్రిలోచన గారు ఇప్పుడు అంటూ హ్యాండ్ పట్టుకుని పల్స్ చెక్ చేస్తూ అడిగింది. బానే ఉన్నాను డాక్టర్ అంది లోచన చిన్నగా నవ్వుతూ. రూపా అని పిలవండి అని కళ్ళు కూడా చెక్ చేసి, మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి, డైట్తో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అని, నిద్ర సరిపోతున్నట్టు లేదు అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పింది రూప. మార్నింగ్ టైం నిద్ర వస్తుంది, కానీ నైట్ నిద్ర సరిగ్గా పట్టడం లేదు రూపా అంది లోచన. మరి నాకు చెప్పలేదేం లోచన అన్నాడు అర్హన్ నొచ్చుకుంటూ. నిద్రపోతున్నాను బావా, కానీ మత్తుగా నిద్ర పట్టడం లేదు, కలత నిద్రపోతున్నాను అంది. ఈ టైంలో అలానే ఉంటుంది, చాలా అలసిపోతేనే కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళరు. జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్స్ ఎక్కువగానే ఉంటాయి. నిద్రలో పొట్టని ఇష్టం వచ్చినట్టు కదిపేస్తామేమో, బోర్లా పడుకుంటామేమో, పక్కన పడుకున్న వాళ్ళ కాళ్ళు చేతులు పొట్ట మీద పడతాయేమో అన్న భయం మనకి తెలియకుండానే లోపల బిల్డ్ అయి మగధ నిద్రలోనే ఉంటాం. అంటే నిద్రలో కూడా అలర్ట్గా ఉంటామన్నమాట. నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి మార్నింగ్ డీప్ స్లీప్లోకి వెళ్ళటం కామన్. రిలాక్స్గా పడుకోవడానికి ట్రై చేయండి
అని చెప్పింది రూప. ఇంటికి వెళ్ళొచ్చా రూప అని అడిగాడు అర్హన్. ఇంకో 2 రోజుల్లో చెకప్ ఉంది. ఈ మంత్ స్కానింగ్ అక్కర్లేదు. 5th మంత్లో చేద్దాం. బ్లడ్ టెస్ట్ మాత్రం ఉంది. ఎర్లీ మార్నింగ్ తీసుకురండి అని చెప్పింది రూప. ఓకే రూప, నేను ఈవినింగ్ వస్తాను. నీకు ఏం కావాలన్నా బాలుతో మాట్లాడు. నువ్వు ఉండడానికి అన్ని ఏర్పాట్లు బాలు చేశాడు అని రూపని బాలుకి అప్పగించి మరి కాసేపు అక్కడే ఉండి చూసుకోమని చెప్పి లోచనాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్హన్. శారద వెళ్ళగానే పాలు ఇవ్వటంతో తాగేసి రూమ్లోకి వెళ్ళింది లోచన. డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు అర్హన్ తేలిగ్గా ఉండే కాటన్ నైటీ ఇచ్చి. చేంజ్ చేసుకొని బెడ్ మీద పడుకుని ఆలోచనలో పడింది లోచన. తన పక్కన పడుకుని వెనుక నుండి సున్నితంగా హత్తుకుని, బావ మీద నమ్మకం ఉంచరా. నీ భయంలో అర్థం లేదని చెప్పను, కానీ నిన్ను మన పిల్లలని సెక్యూర్ లైఫ్లో ఉంచాలని నేను ఆలోచిస్తున్నాను. దానికోసమే ఇదంతా చేస్తున్నాను. ఆవిడ పొగరు అణిచి, త్రిలోచన నా మనవరాలు, నా మనవడి భార్య అని ఆవిడ నోటితోనే చెప్పేలా చేస్తాను అన్నాడు. నాకు అదంతా వద్దు బావా. నువ్వు మాతో ఉండటం కావాలి. మనం అందరం సంతోషంగా ఉండటం కావాలి. నువ్వు మాతో ఉంటే ఇంకేం సెక్యూరిటీస్ నాకు అవసరం లేదు బావా. అర్హన్ని గట్టిగా హత్తుకొని చెప్పింది లోచన. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను బంగారం. నువ్వు నా ప్రాణం రా. నిన్ను వదిలేసి ఎలా ఉంటాను చెప్పు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. నేను నిన్ను వదిలి వెళ్ళటం అనేది జరగదు అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు అర్హన్. అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు లేకుండా నేను ఉండలేను బావా అని మనసులోనే అనుకుంది లోచన. ఏవేవో మాటలు చెప్తూ లోచనాన్ని లాలించి పడుకునేలా చేశాడు అర్హన్. కోపంగా ఇంటికి వెళ్ళిన రాజేశ్వరి గదిలోకి వెళ్ళటమే స్వీటీకి ఫోన్ చేసింది. అమ్మమ్మ చెప్పు, కాల్ లిఫ్ట్ చేయగానే అంది స్వీటీ. నువ్వు ఇండియా రావాలి స్వీటీ. రాను అని చెప్పకు. నువ్వు మాత్రమే చేయగలిగిన పని ఒకటి ఉంది. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి రా అంది రాజేశ్వరి. అమ్మమ్మ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కానీ నాకు ఆ పని చేయటం ఇష్టం లేదమ్మమ్మ. ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యకు అంది. స్వీటీ, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి రా. ఇది నా మనవడి ప్రాణాలకు సంబంధించిన విషయం. నువ్వు కాకపోతే నీ ప్లేస్లోకి ఇంకొకరు వస్తారు అని సీరియస్గా చెప్పింది రాజేశ్వరి. స్వీటీ మౌనంగా ఉండటంతో, సరే నీకు ఇష్టం లేనట్టు ఉంది కదా నా మనవడంటే, నేనే ఇంకొకరిని వెతుక్కుంటాను. కానీ నా మనవడికి రెండో పెళ్లి చేయటం మాత్రం కన్ఫర్మ్ అని ఫోన్ ఆఫ్ చేసింది రాజేశ్వరి. 10 నిమిషాల తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నాను, వస్తాను అన్న మెసేజ్ వచ్చింది స్వీటీ దగ్గర నుండి. రాజేశ్వరి పెదవుల మీద గర్వంతో కూడిన నవ్వు ప్రత్యక్షమయ్యింది. ఎవరిని ఎలా లైన్లోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వు కూడా నా లైన్లోకి వస్తావు అర్హన్. హాస్పిటల్ కట్టావు కదా, ఎన్ని రోజులు అది నిలబడుతుందో నేను చూస్తాను అని గర్వంగా అనుకుంది రాజేశ్వరి. లోచనకి మెలకువ రావటంతో అర్హన్ కూడా లేస్తాడు. ఇద్దరూ బయటకు వచ్చేసరికి, చిన్నమ్మ, ఇంతసేపా పడుకునేది? ఎప్పుడనగా తిన్నావో? ఇలా తినకుండా పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి ఆకలి వేయదు అంటూ గబగబా వడ్డించింది రంగి. ఆకలి మీద ఉండటంతో ఏం మాట్లాడకుండా అర్హన్ పెడుతుంటే బుద్ధిగా తినేసింది లోచన. మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి, భయపడకు లోచన, నీ భయం అవతలి వారి ఆయుధంగా మారుతుంది. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ధైర్యంగా ఉండు. నువ్విలా ప్రతిదానికి భయపడుతూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా నీలా పిరికి వాళ్ళలా పుడతారు. అసలే రాజవంశం వాళ్ళు, మా అబ్బాయిలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పింది లక్ష్మి.
అత్త, నేనెలా ఉన్నా నా బొజ్జులో ఉన్న కన్నయ్య మాత్రం అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులు పునికి పుచ్చుకుంటాడు. ఆ విషయంలో నాకేం భయం లేదు అంది చిన్నగా పొట్టని నిమురుకుంటూ. అప్పుడే కన్నయ్య అని ఫిక్స్ అయిపోయావా అని నవ్వుతూ, మీ బావ నీ కోసమని ఏవేవో పంపించాడు. అవి పాలల్లో కలుపుకొని తాగితే బలం వస్తుందంట. నిన్ను చూడటానికి సెలవు పెట్టి వస్తాడంట. కొడుకు గురించి చెప్తూ మాటల్లో లోచన భయం పూర్తిగా తొలగిపోయేలా చేసింది ఆవిడ. లోచనాది అవ్వటంతో అర్హన్ కూడా తినటం స్టార్ట్ చేశాడు వాళ్ళతో మాట్లాడుతూ. మెల్లగా ఇంట్లో వాళ్ళందరూ తమ మాటలతో లోచన ఆలోచనలు మళ్లించారు. జరిగింది మర్చిపోయి ముందులా తన పనులు తను చేసుకుంటూ నార్మల్ అయ్యింది లోచన. వారం రోజుల తర్వాత వచ్చింది స్వీటీ. అమ్మమ్మ అసహనంగా కూర్చుంది రాజేశ్వరి ముందు. నా మనవడికి ఉన్న జాతక దోషం వాస్తవం. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వే వాడి మొదటి భార్యవి అవుతావు. అన్ని విషయాల్లో నీదే పైచేయి అవుతుంది. ఆ త్రిలోచనని ఎలా మీ జీవితాల నుండి తప్పించాలో నాకు వదిలిపెట్టి అర్హన్ని నీ వైపు తిప్పుకునే ఆలోచన చెయ్యి అంది రాజేశ్వరి. అది అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అమ్మమ్మ? అసలు ఇదంతా ఎందుకు చెప్పు? బావ ఉన్నా లేకపోయినా నీకు ఒరిగేదేంటి? అసలు బావ లేకపోతే ఇంక నీకు అడ్డు వచ్చేది ఎవరు? ఎందుకమ్మమ్మ ఇదంతా చేస్తున్నావు? విసుగ్గా అడిగింది స్వీటీ. రాజా చంద్రమౌళి వారసులంటే కేవలం రాణి రాజేశ్వరి దేవి ద్వారా కలిగిన సంతానం మాత్రమే అయి ఉండాలి. అందుకే నీతోనే నా మనవడి సంతానం కలగాలి. అలా జరగాలి అంటే మీ పెళ్ళి జరగాలి అంది రాజేశ్వరి. కానీ ఆ త్రిలోచన ఇప్పుడు ప్రెగ్నెంట్. తను ఆల్రెడీ ఇంటి వారసుడిని మోస్తుంది కదా అంది స్వీటీ. రాజేశ్వరి సైడ్ స్మైల్ ఇవ్వగానే, అమ్మమ్మ, తాతయ్య విల్లు సంగతి మర్చిపోయినట్టున్నావు. వాళ్ళ పిల్లలకి మాత్రమే అన్నీ సొంతమవుతాయి అంది. దానిలోని లొసుగులు ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. గర్భంలో ఊపిరి పోసుకున్న ప్రతి శిశువు అమ్మ ఒడిని చేరలేదు. అమ్మ ఒడిని చేరిన శిశువు తిరిగి భూదేవి గర్భంలోకి చేరగలదు పొగరుగా చెప్పింది రాజేశ్వరి. అమ్మమ్మ, నమ్మలేనట్టుగా చూసింది స్వీటీ. నా పంతం గురించి నీకు తెలియదు స్వీటీ. నా తండ్రి నాకు దూరమైనా నేను పట్టించుకోలేదు. నా బావ కోసమే నేను బ్రతికున్నాను. ఎప్పటికీ నా బావ భార్యగా నేను మాత్రమే ఉండాలి. నా పిల్లలు నా రక్తం మాత్రమే ఈ వంశంలో ఉండాలి. కాదని ఇంకొకరు వస్తాను అంటే చూస్తూ ఊరుకోను కూడా అని పంతంగా చెప్పింది రాజేశ్వరి. ఆ క్షణం రాజేశ్వరిని చూస్తే స్వీటీకి భయం వేసింది. ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఉదయం ఎప్పటిలా పూజ కోసం వచ్చింది లోచన. ఆమెతో పాటే ఉన్నాడు అర్హన్. చక్కగా స్నానం చేసి చీరలో వచ్చింది స్వీటీ. ఎలా ఉన్నావు త్రిలోచన? నవ్వుతూ అడిగింది. ఆమె కూడా నాగమ్మకి పువ్వులు పెడుతూ. బాగున్నాను అన్నట్టుగా చిన్నగా నవ్వి ఊరుకుంది. నువ్వెలా ఉన్నావు బావా అని అడిగింది అర్హన్ని ఉద్దేశించి. అర్హన్ అన్నాడు కోపంగా చూస్తూ. సారీ అర్హన్ అని సైలెంట్గా పూజ అయ్యే వరకు మౌనంగా ఉండి వాళ్ళు వెళ్ళిపోతుంటే, అమ్మమ్మ నన్ను ఇక్కడికి రప్పించింది అని చెప్పింది స్వీటీ. అర్హన్ ఆగి కనుబొమ్మలు ముడివేసి చూశాడు. మరిప్పుడు స్వీటీ ఏం చెప్తుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.